వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టించబోతోంది మళ్ళీ ఒకసారి. ఎలా భయపడుతున్నారంట కదా 5 మంది కలిసి వస్తుంటే మీరు 5 మంది కలిసి భయపడడానికి సింహం సింగల్ గా వస్తుంది, నక్కలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. మీరందరూ భయపడే పొత్తులు పెట్టుకున్నారు, మాకు భయం లేదు కాబట్టి సింగల్ గా వస్తున్నాం. మరి సొంత షర్మిల అనే చెల్లెలే పక్కకి వెళ్ళిపోతుంది కదా కాంగ్రెస్ లోకి, తిడుతుంది కదా పక్కకి. సొంత చెల్లెలు వెళ్ళిందంటే అది కుటుంబ విషయాలు, రాజకీయంగా మాట్లాడడం అనవసరం. మీ కుటుంబంలో మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల వల్ల వచ్చిన దాన్ని రాజకీయంగా వాడుకోవడం అంటే వాళ్ళు ఎంత పిరికి పంద చర్యలో తెలుసుకోవచ్చు. అది ఈసారి ఎన్ని పార్టీలు కలిసి వస్తే కానీ జగన్ గారు గెలుస్తారు. జగన్ గ్యారెంటీ గెలవడం పక్కా. అంటే ఎలాంటి మంచి జరిగింది మీ కుటుంబంలో జగన్ గారి వల్ల? ఎలాంటి ప్రతి ఒక్క పథకం, జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా అందాయి. మీ లెక్క జన్మభూమి కమిటీలు అని చెప్పి లంచాలకు తావు లేకుండా డైరెక్ట్ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి చేరవేసినారు. ఒక బియ్యం కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ప్రతి ఒక్కటి వాలంటీర్లు వచ్చి మన ఇంటి దగ్గరికే వచ్చి ప్రతి ఒక్కటి చేరవేసినారు. కాబట్టి ఈసారి జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ పథకాలు ఇచ్చాడు కానీ అభివృద్ధి చేయలేదని అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేస్తే 50 సంవత్సరాల వరకు ఒక రోడ్డు వేయకూడదు అంటారు. మీరు మీ టైంలో రోడ్డు వేసింటే ఇప్పుడు ఏం చేయాలా, ఏంటి వేయాలా? అప్పుడు మీరు రోడ్లు సక్రమంగా వేసింటే ఇప్పుడు ఎందుకు వేయాలా రోడ్లు? అదే ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, కొత్త పథకాలు ఇస్తామని పెడుతున్నారు. ఇది నమ్ముతారంటారు జనాలు? ఇదే నరేంద్ర మోడీ గారి బీజేపీతో, జనసేనతో, టీడీపీతో ముగ్గురు పొత్తు పెట్టుకుని వచ్చి గెలిచి ఒకసారి 5 సంవత్సరాలు పరిపాలన చేసినారు. ఆ సమయంలో మీకు గుర్తుకు రాని పథకాలు ఇప్పుడేటా గుర్తొస్తున్నాయి. అప్పుడు ప్రజలను మోసం చేసినట్టు ఇప్పుడు చేయాలని మళ్ళీ వస్తున్నారా? ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు రేపు అధికారం ఇస్తే చేస్తామంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి ఏమైంది మీకు? మరోవైపు నారా లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ లీడర్లు చేసిన అన్యాయాలను రెడ్ బుక్ లో రాస్తున్నారు. రేపు మేము గెలిచాక బట్టలు కూడా తీసుకొడతాం అంటున్నారు కదా. బట్టలు ఊడి తీసి కొట్టించుకునేది త్వరలో ప్రజలే నిర్ణయిస్తారు. అదే రానున్న రోజుల్లో ఎన్ని జెండాలు వచ్చినా వైసీపీ జెండా ఎగిరిద్ది అంటారు. గ్యారంటీ.